ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వీకెండ్ వచ్చిందంటే మాకు హ్యాపీ అనమాట. ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయాను. బట్ నాకు రీసెంట్గా 2 వ్లాగ్స్ బిఫోర్ నేను పోస్ట్ చేసినప్పుడు నాకు కమెంట్స్ వచ్చాయి, దానికి ఎక్కువ లైక్స్ వచ్చాయన్నమాట. మీరు యూస్ చేస్తున్న మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ చూపించండి అని చెప్పి. సరే, అలాగే ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను కాబట్టి మీకోసం షేర్ చేస్తున్నానండి. సో ఈ అవుట్ఫిట్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ, మీషోలో తీసుకున్నాను, కావాలంటే లింక్ పెడతాను. నేను మళ్ళీ హెయిర్ ఎక్స్టెన్షన్స్ రీఫిల్లింగ్ అయితే చేయించేస్తున్నాను. సో ఇదిగోండి, బర్త్డే వస్తుంది కదా, సో ఇంకా మంచిగా మళ్ళీ బాగుంటుందని చెప్పి నేను రీఫిల్లింగ్ చేయించుకుని పర్మనెంట్ హెయిర్ స్పా చేయించుకున్నాను అనమాట. దాని డీటెయిల్స్ అన్నీ మీకు బిఫోర్ వ్లాగ్లో చూడండి కావాలనుకుంటే. అండ్ ఇప్పుడు అడిగినవి మీకు ఫస్ట్ షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నాకు మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ గురించి అడిగారు కదా. సో నేను మాయిశ్చరైజర్ అయితే ఇదే యూస్ చేస్తున్నానండి. డర్మాజోన్ ఇది మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. డైలీ 2 టైమ్స్ యూస్ చేస్తాను, మార్నింగ్ స్కిన్ కేర్ అండ్ నైట్ స్కిన్ కేర్లోకి. ఇది డాక్టర్ రికమెండ్ చేసింది. ఇది మీకు ఆన్లైన్స్ వాటిలో దొరకవు, ఓన్లీ స్కిన్ మెడ్ అందులోనే మాత్రమే దొరుకుతుంది అనమాట. అండ్ దీని కాస్ట్ కూడా ఎంత పడుతుందంటే ఇది 540 రూపీస్ ఎంతో ఉంది దీని మీద కాస్ట్. ఎస్, అంతే, 540 కాదు, 330 రూపీస్ అనమాట ఈ పైన ఉంది. సో ఇదే యూస్ చేస్తున్నాను నేను. ఇది సిన్స్ నేను ఎప్పటి నుంచి యూస్ చేస్తున్నానంటే లైక్ ఒక 3-4 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది తెలుసా, నాకైతే బాగా నచ్చింది. ఇదే కంటిన్యూ చేస్తున్నాను, ఎందుకంటే నాకు యాక్నీ ప్రాబ్లం వచ్చి పింపుల్స్ వచ్చేసి ఫుల్గా ఇదంతా అప్పుడు బాగా హెవీగా అయిపోయింది కదా. ఇంకప్పటి నుంచి డాక్టర్ మ్యాక్సిమం నేను ముందు కూడా డాక్టర్వే యూస్ చేస్తాను, సజెస్ట్ చేసినవి. వీడియోస్ ఏమైనా ప్రమోషన్స్ అయితే అప్పటికప్పుడు చేస్తూ ఉంటాను, అంతే తప్ప నేను పెద్దగా యూస్ చేయను. అండ్ నా మాయిశ్చరైజర్ వచ్చేసి సన్ స్క్రీన్ వచ్చేసి ఇది యూస్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా సేమ్ డర్మాజోన్ యూవీ షేడ్ అనమాట. SPF 50+ ఉంది. సో ఈజీగా 5 అవర్స్ మనం ఇది అప్లై చేసుకున్న 5 అవర్స్ వరకు మనం మళ్ళీ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం లేదు. సో ఇది వచ్చేసి ఎంత పడిందంటే కాస్ట్ ఇది 480 రూపీస్ అనమాట. సో ఈ రెండు నేను వాడుతున్నాను. ఇవి రెండు కూడా స్కిన్ మెడ్లోనే దొరుకుతాయి అనమాట. సో అంటే డాక్టర్ ఏది సజెస్ట్ చేస్తే అది వాడితేనే బెస్ట్ కదా అని చెప్పి ఇవి రెండు వాడుతున్నాను. ఇప్పుడు నేను అప్లై చేసేసాను. అండ్ లిప్ బామ్ కూడా నివియా లిప్ బామ్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇదే యూస్ చేస్తున్నాను నేను. బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఆ కలర్ కూడా లిప్స్టిక్ వేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు. అండ్ ఇంకేమున్నాయి, ఫేస్ వాష్ కూడా నేను డాక్టర్ ఇచ్చిందే యూస్ చేస్తున్నాను. అది వాష్రూమ్లో ఉంది, బయటికి తీసుకురాలేను. ఇంకేమున్నాయి, అంతే, అవే యూస్ చేస్తాను. ఇంకేమి ఫౌండేషన్స్ అట్లాంటివి ఏం రాయను. కార్డికోడ్ పెట్టేసుకున్నాను, సింపుల్గా ఈ విధంగా రెడీ అయిపోయాను. హెయిర్ ఇప్పుడు సెట్ చేసేసుకుని ఇంక ఇప్పుడు మేమైతే బయలుదేరుతాం అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి. మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక వీడియో అయితే షూట్ చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్. ఇంకా టైం అయిపోతుంది అనమాట. ఇంకా నేను రెడీ అవ్వడం ఇదంతా ఇంకా మళ్ళీ ఇంకా షూట్ చేయలేదు. సో ఇంక బయలుదేరిపోయామన్నమాట మధురవాడకి. ఇప్పుడు వాళ్ళు పిల్లలు స్కూల్ నుంచి రాగానే డ్రెస్ అది చేంజ్ చేసేసుకుని ఇంకా టైం అప్పుడు ఆల్మోస్ట్ 1 అయిపోయింది. మేము వెళ్ళేసరికి 1:30 అనమాట. ఎందుకంటే వీళ్ళు స్కూల్ మరి సాటర్డే హాఫ్ డే కదా. అండ్ ఇంకా నలుగురు, మా రూబీగాడు, వర్ష, రితిక, నేను కలిసి ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మ్యాక్సిమం ఎవ్రీ వీకెండ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎలాగో శ్రీధర్ క్యాంప్ నుంచి వచ్చేసరికి ఇంకొక 15 డేస్ పడుతుంది. సో ఇంటికి వెళ్ళేసరికి మమ్మీ చక్కగా వేడిగా చేపల కూర అయితే వండేశారు. ఇవి మాగలు అంటారు కదా, అవన్నమాట. అండ్ రొయ్యలు కూడా వేశారు, కనిపిస్తున్నాయా? ఇవి వచ్చేసి పిల్లలకి అనమాట. అంటే వాళ్ళకి ఫిష్ మేము ఒలిచి వేస్తాం, ముళ్ళులు ఉంటాయి కదా, అందుకనే రొయ్యలు కూడా అందులోనే యాడ్ చేసేసారు. సో చాలా టేస్టీగా ఉంది. ఎంతైనా అమ్మ చేతి వంట గురించి చెప్పవసరం లేదు, అంతే కదా. రోజు మనం వండుకుంటాము, ఆ టేస్ట్ మనకి తెలియదు. అమ్మ చేతి వంట తినగానే అబ్బా అమృతం అనిపిస్తుంది కదా. సో ఇంకా ఇగోండి, వేడి రైస్, రసం పెట్టేశారు. అండ్ నెక్స్ట్ చేపల కూర అనమాట. చక్కగా ఇంకా నేను రసం అసలు వేసుకోకుండా మొత్తం అన్నం అంతా చేపల కూరతోనే తిన్నాను అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. కొంతమంది అయితే కుకింగ్ వీడియోస్ మిస్ అవుతున్నాం, మీరు వీడియోస్ షూట్ చేయట్లేదు మమ్మీ రెసిపీస్ అని అడుగుతున్నారు నాకు కామెంట్స్లోని. షూట్ చేస్తాను. యాక్చువల్లీ నేను వెళ్ళిన 2 డేస్ కూడా, అంటే సాటర్డే సండే కదా, 2 రోజులు మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఇంకా వంట దగ్గరికి నేనైతే వెళ్ళట్లేదు. ఈసారి డెఫినెట్లీ చేస్తాను, ఓకేనా. అండ్ ఇంక మధ్యాహ్నం భోజనం చేసేసి మంచిగా ఇంకా పడుకుని పోయామన్నమాట అందరం కూడాని. పడుకుని ఇంక ఈవినింగ్ లేచి ఇంకా నార్మల్ రొటీన్ వర్క్స్ ఉంటాయి కదా, ఇంకా అవేం షూట్ చేయలేదు. రాత్రి డిన్నర్ చేసేసి ఇంకా మంచిగా
మీ అందరికీ తెలుసు కదా, క్యాంప్ ఫైర్ చలిమంట వేసుకున్నాం అనమాట ఇంటి ముందు. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది, నెక్స్ట్ వీక్ కూడా ఇంకా వేసేసుకుంటే ఈ కర్రలు అయిపోతాయి అనమాట. ఇంకా ఎండాకాలంలో ఇలా చలిమంటలు వేసుకోలేం కదా. ఆబ్వియస్లీ కొంచెం చల్లగానే ఉంటుంది మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే. ఇంకా మా రూబీగాడికి వాకింగ్ కూడా అయిపోయింది. అందరం ఇలా కూర్చుని మంచిగా చలిమంట వేసుకుని చక్కగా మాట్లాడుకుంటూ ఫ్యామిలీ అందరం ఇట్లాగా బాగుంటుంది కదా. ఇలా చలిమంట వేసుకోవడానికి అరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఇలా ప్లేస్ ఉంటే చక్కగా వేసుకోవచ్చు అనమాట. అండ్ అరకు ఫెస్టివల్ కూడా జరిగింది మొన్నంతా, 1st, 2nd, 31st, 1st, 2nd అరకు చలి ఫెస్టివల్స్ జరిగాయి కదండి. ఎవరైనా వెళ్ళారా వైజాగ్లో వాళ్ళు? వెళ్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా కొత్తవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, హెలికాప్టర్ రైడ్ ఇట్లా చాలా పెట్టారు కదా. సో ఇవన్నీ కూడా పోన్లేండి, మన అరకు చక్కగా అందరికీ బాగా తెలిసింది ఈ మధ్యకాలంలోని. ఒకప్పుడైతే అంతగా తెలీదు, బట్ ఆంధ్ర కాశ్మీర్ అంటారు కదా అరకుని మనకి ఇక్కడ వైజాగ్ వాళ్ళకి. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఇది సండే వ్లాగ్ అనమాట. సాటర్డే ఇంక అక్కడతో ఎండ్ చేసేసి సండే మార్నింగ్ నుంచి మళ్ళీ షూట్ చేశాను అనమాట నేను వ్లాగ్. మీకు లాస్ట్ వీక్లోని సపోటా పళ్ళు చెట్టువి కోసాం కదా, ఆ తర్వాత అవి గడ్డలో మేము ముగ్గు పెడతామని చెప్పాను కదా. సో ఇదిగోండి, ఇలాగా గడ్డలో చక్కగా ఇలా ముగ్గు పెడతామన్నమాట. ఎంతో స్వీట్గా ఉంటాయో తెలుసా ఈ పళ్ళు మాత్రం. నిజంగా ఎంతైనా మనం పండించుకున్నవి చెట్టువి పళ్ళు ఇంకా చెప్పవసరం లేదు. ఆ టేస్ట్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. సో చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడైతే మమ్మీ ముగ్గిన పళ్ళన్నీ కూడా తీస్తున్నారనమాట. ఇవేంటంటే మా చెట్టుకి చెప్పానా, సపోటా చెట్టుకి నిత్యం పళ్ళు కాస్తూనే ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుని ఇలాగ గడ్డిలో ముగ్గించుకుని తినేస్తామన్నమాట. చాలా టేస్టీ. ఎంతమందికి సపోటాలు ఇష్టమో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు పెద్దగా ఇష్టం ఉండదు, కానీ మా మమ్మీకి, డాడీకి, శ్రీధర్కి చాలా ఇష్టం అనమాట సపోటా పళ్ళు అంటే. శ్రీధర్కి అయితే ఇంక చెప్పవసరం లేదు, చాలా ఇష్టం తనకి సపోటాలు అంటే. ఎప్పుడు బయటికి వెళ్ళిన జ్యూస్, సపోటా జ్యూసు, సీజనల్ టైంలో తప్పకుండా సపోటా జ్యూసు, సపోటా పళ్ళు ఎక్కువ తింటారు. నాకు ఎందుకో పెద్దగా ఇష్టం ఉండదు, బట్ తినాలి కదా అని చెప్పి తింటాను తప్ప అంత ఫేవరెట్ ఫ్రూట్ అయితే కాదనమాట. ఇంకా సమ్మర్ వస్తే ఆబ్వియస్లీ మ్యాంగోస్ కోసం వెయిట్ చేస్తుంటారు అందరూ, ఈవెన్ నేను కూడా అనమాట. నాకు మ్యాంగోస్ చాలా ఇష్టం. అండ్ ఇంక ఇక్కడ మా రితికాని మా డాడీ వచ్చేసి బజార్కి వెళ్ళి వచ్చేసారు. టిఫిన్స్ తర్వాత ఇంకా సండే స్పెషల్స్ తెలిసిందే, చికెన్ అవన్నీ కూడా. ఇక్కడ నేను మినీ బ్లాగ్కి షూట్ చేస్తున్నాను, అందుకే రితికాకి మళ్ళీ వెనక్కి వెళ్ళి రావా అని అంటున్నాను. అందుకే తన ఫేస్ అలా పెట్టింది అనమాట. అండ్ మా రూబీ గారిని అయితే అస్సలు పట్టుకోలేకపోయాను తెలుసు. ఈ 2 days ఫుల్ ఓపెన్ ప్లేస్ కదా, ఇంకా బయటే తిరుగుతుంది అలాగా. కానీ బయట బోల్డ్ కుక్కలు ఉన్నాయి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా లోపలే పెట్టేస్తున్నాం అనమాట. దానికైతే మాత్రం ఇంకా ఈ 2 days మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఫుల్గా. సో ఇంక ఇక్కడైతే మొత్తం డాడీ కావాల్సినవి స్నాక్స్, ఈ కాయగూరలు ఇవన్నీ ఇంకా సండే వస్తే అన్నీ తెచ్చుకుంటాం కదా. అండ్ మీరు సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఆల్సో రేపు రథసప్తమి కదా, సో అందరూ పూజలు ఇవన్నీ కూడా ఉంటాయి రేపు రథసప్తమి. ఇంకా శివరాత్రి వచ్చిందంటే శివ అనుకుంటే చలి కూడా వెళ్ళిపోతుంది, ఇంక అసలైన ఎండలు మొదలవుతుంది. ఈ సంవత్సరం ఇంకొంచెం ముందుగానే ఎండలు వచ్చేస్తాయంట, చూద్దాము. కానీ ఇంకా తప్పదు కదా, ఏ సీజన్ అయినా కూడా ఇంకా. కానీ ఎండలు అంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ బాగుంటుంది ఎండాకాలం కూడా. మీ ఫేవరెట్ సీజన్ ఏంటి? నాకైతే చలికాలం చాలా ఇష్టం. అండ్ ఇక్కడ నా అవుట్ఫిట్ మీకు చూపించలేదు కదా ఫుల్గా, ఇదేనండి అవుట్ఫిట్. ఇది నేను మీషోలో తీసుకున్నాను, మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. చాలా బాగుంటుంది. ఎంత పడింది తెలుసా? 450 రూపీసో 460 రూపీసో పడింది. పర్ఫెక్ట్ వెకేషన్ అవుట్ఫిట్ లేదా ట్రావెలింగ్కి కానీ చాలా బాగుంటుంది, డైలీ వేర్ యూస్ చేయడానికైనా కూడా. దీంట్లో కలర్స్ ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయి. నేను ఇన్స్టాగ్రామ్లోని రివ్యూస్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే మధు తెలుగమ్మ పేజ్ ఫాలో అవ్వండి. అక్కడ మీకు నేను ఫ్యాషన్ టాక్స్ రివ్యూస్ అన్నీ కూడా మీషోలో అవన్నీ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. డైరెక్ట్గా మీకు లింక్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో లింక్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మా రూబీగడ్ ఫ్రెండ్ అనమాట, వీడు ఓరియో, వీడి పేరు. మా ఇంటి మమ్మీ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ ఫ్రంట్ ముందున ఉంటారనమాట, అంటే పార్క్ బ్యాక్ సైడ్ ఉంటారు. సో వాకింగ్కి వచ్చినప్పుడు చూడండి ఎలా గరుస్తుంది. అంటే రూబీని చూడడం ఫస్ట్ టైం అనమాట. మా రూబీగడేమో తాకుపేస్తున్నాడు. రూబీ ఫీమేల్, ఓరియో వచ్చేసి మెయిల్ అనమాట. సో ఇంకా అలాగా క్యాప్చర్ చేశాను. ఆ తర్వాత మీకు మొన్న గార్డెన్లోని మామిడి చెట్టు పోత వచ్చిందని చెప్పాను కదా, చిన్న చెట్టుకి మాత్రం చాలా ఎక్కువ వచ్చిందండి పోత. ఇదిగోండి, ఇది పెద్ద చెట్టు అనమాట. మొత్తం మాకు గార్డెన్ అంతా మీకు తెలిసిందే, సపోటా చెట్టు ఉంటుంది, కొబ్బరి చెట్టు, బంగినపల్లి, గోరింటాకు, కరివేపాకు, తర్వాత గులాబీలు, కనకాంబరాలు, చామంతులు, మొత్తం ఇట్లా మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట మా గార్డెన్లోని. అండ్ తర్వాత
ఆల్రెడీ డాడీ చికెన్ అది తీసుకుని వచ్చేసారు. తర్వాత ఫిష్ ఆవిడ వస్తుందన్నమాట, చేపలు ఆవిడ ఎప్పుడూని. ఇంకా మేము ఉంటే కంపల్సరీగా మమ్మీ పిల్లలకి పీతలు అంటే చాలా ఇష్టం. అందులోని రితిక కాదు, వర్షకి పీతలు అంటే ఇంకా ఇష్టం అనమాట. అందుకే ఇంకా పీతలు కూడా తీసుకుంది. ఈరోజు మా సండే స్పెషల్స్ చెప్పాలంటే నాన్ వెజ్ ఫెస్టివల్ అని చెప్పచ్చు. ఇంట్లో హోమ్ మేడ్ నాన్ వెజ్ ఫెస్టివల్. చికెన్ ఏంటంటున్నది మీకు చూపిస్తాను చూడండి. అవన్నీ కూడా ఇక్కడైతే పీతలు మంచి శన పట్టేసి ఉన్నాయన్నమాట పీతలు. తర్వాత నాకు సీ ఫుడ్ అంటే బాగా ఇష్టం. అండ్ మొన్న అడిగినప్పుడు చాలామంది మాకు సీ ఫుడ్ అంటే ఇష్టం అన్నారు. నిజంగా సీ ఫుడ్ తింటేనే చాలా మంచిది, స్కిన్కి కూడా సూపర్ ఉంటుంది కదా. ఈ చికెన్లు వాటి కన్నా సీ ఫుడ్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ ఇవి తినడం వల్ల చాలా మంచిదన్నమాట హెల్త్కి కూడా. ఒమేగా ఇవన్నీ ఉంటాయన్నమాట. పీతలు తీసుకున్నాము అండ్ రొయ్యలు కూడా తీసుకున్నారనమాట మమ్మీ. నెక్స్ట్ ఇంకా ఫిష్ కూడా ఉంది కానీ ఫిష్ తీసుకోలేదు ఇంకా. అండ్ ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇంకెవరైనా వస్తే చాలు ఇంకా అలాగ మా రూబీ ఇంక చెప్పవసరం లేదు. అండ్ అక్క సండే కాబట్టి చర్చ్కి వెళ్తుంది అనమాట. ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తుంది అక్క. సో ఇంకా చర్చ్కి రెడీ అయ్యి వెళ్తున్నారు. చింటూ అక్క ఇద్దరు వెళ్తారనమాట. ఇంకా చర్చ్ నుంచి వచ్చాక అప్పుడు తను వంటది చేసుకుని తన పనులు అవి ఉంటాయి. అండ్ అక్క కుర్తీ కూడా నాకు తెలిసి మీషోలోదేది అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు అన్నీ మీషోలో దొరికేస్తున్నాయి కదా మ్యాక్సిమం. బట్ అన్ని రివ్యూస్ అవి చెక్ చేసుకుని తీసుకోవాలండి. చాలామంది ఏంటంటే తక్కువకి వస్తుంది బాగుంటుందని చూస్తాం కానీ మోసపోతున్నాం తెలుసా. క్వాలిటీ వచ్చేసరికి తెలుస్తుంది. ఫోటోలో చూపించినవేమో ఒరిజినల్ పిక్స్, బయటకు వచ్చేసరికి ఆ పిక్ లాగా అస్సలు ఉండదన్నమాట. కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి షాపింగ్ చేసేటప్పుడు ఆన్లైన్లో మాత్రం. అండ్ నెక్స్ట్ అక్కడ టిఫిన్ తినేసాం, బయట నుంచే తీసుకొచ్చారనమాట డాడీ. గారెలుని ఇంట్లో చేసినట్టు గారెలాగా ఉన్నాయి కదా, అవి చాలా టేస్టీగా ఉంటాయండి అవి. మమ్మీ లాస్ట్ టైం గారెలు చేసింది కదా సేమ్ అలానే నేను అన్నాను అనమాట, అలాగే ఉంది కదా అని చెప్పేసి. అండ్ ఇంక ఇక్కడ డాడీ చికెన్ జాయింట్స్ తీసుకొచ్చారు. అలానే చికెన్ తీసుకొస్తే మమ్మీ ఏం చేస్తుందంటే పిల్లలకి అందులో ఎగ్స్ కూడా యాడ్ చేస్తుంది అనమాట. సో దట్ చికెన్ ఎగ్ కర్రీ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ చికెన్ జాయింట్స్ ఏమో నీట్గా వాష్ చేసేసి దానికి మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసింది. ఫస్ట్ అయితే చికెన్ కర్రీ వండేస్తుంది అండ్ పక్కన పీతలు కూడా. నాకు పీతలు చాలా చాలా ఇష్టం. సో మంచిగా వేడి అన్నంలో అన్నం తక్కువ వేసుకుని కూర ఎక్కువ వేసుకుని తినాలన్నమాట పీతలు తినేటప్పుడు. ఎందుకంటే లేకపోతే అన్నం చప్పగా అయిపోతుంది. పీతలు ఒలుచుకుని తినేసరికి టైం పడుతుంది కదా, అందుకనే అన్నం తక్కువ వేసుకుని పీతల కూర ఎక్కువ వేసుకుని తింటే బాగుంటుంది అనమాట. సో ఇంక ఇక్కడ పీతలు మా ఇంట్లో సండే స్పెషల్స్ చెప్తున్నాను. వేడి అన్నం అనమాట, వైట్ రైసు, పీతల కర్రీ, ఎగ్ చికెన్ కర్రీ అండ్ నెక్స్ట్ ఇవి జాయింట్స్ అనమాట. మ్యారినేట్ చేసి పెట్టేసాం కదా, సో చికెన్ జాయింట్స్ కూడా రెడీ అయిపోయాయి అనమాట. సో బుల్లి జాయింట్ ఒకటి ఉంది, 4 జాయింట్లు. అండ్ ఇదిగోండి ఇవి మా స్పెషల్స్. సో వంట అయితే రెడీ అయిపోయిందనమాట. ఈలోపు ఇంకా పిల్లలకి హెయిర్ వాష్, ఎవ్రీ సండే హెయిర్ వాష్ ఉంటుంది వాళ్ళకి. మంచిగా తల స్నానాలు చేయించేసి ఇంకా రెడీ అయిపోయారు. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసా, వాళ్ళు సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్లు వేస్తున్నారనమాట. ఆ స్టెప్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది, గుంటూరు కారం సినిమాలో సాంగ్స్ అనమాట. సో ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ మేము కూడా మంచిగా టైం అయితే బాగా స్పెండ్ చేస్తున్నాము. కొంతమంది అడుగుతున్నారు కామెంట్స్లో, శ్రీధర్ లేరు కదా మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, పిల్లలు, బొటిక్ స్టోర్, తర్వాత ఇవన్నీ ఎలా అసలు మేనేజ్ చేస్తున్నారని చెప్పి నాకు చాలామంది పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లోని వాట్సాప్లో అడుగుతున్నారు. అలవాటు అయిపోయిందండి, మరి తప్పదు. ఫస్ట్ టైం కాదు కదా ఇలా వెళ్ళడం, ఆల్రెడీ 2 times 3 times వెళ్ళారు తను. సో ఇంకా అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే, మేగడ మొన్న నెయ్యి చూపించాను కదా, మీరు ఏ పాల ప్యాకెట్ వాడుతున్నారు అని అడిగారు. సో దాని గురించి చెప్తున్నా. మమ్మీ వచ్చేసి ఇక్కడ మనకి రెడ్ కలర్ పాల ప్యాకెట్ ఉంటుంది కదండి, విశాఖ డైరీ పాలు, రెడ్ కలర్ పాల ప్యాకెట్ అనమాట. అది రెడ్ కలర్ పాల ప్యాకెట్ అయితేనే మీకు ఇంత మేగడ వస్తుంది. పెరుగు చక్కగా తోడు పెట్టేశారు. ఒక కుండేమో మా కోసం అని చెప్పి మమ్మీ పెరుగు పెట్టారు. ఎందుకంటే నేను పెరుగు తోడు వేయను, పెరుగు ప్యాకెట్ కొనేస్తానమాట. అందుకని చెప్పేసి ఆ కుండలో పెరుగు మమ్మీ ఏమో నా కోసం తీస్తుంది. అదిగోండి మేగడ అలా తీసి దాన్ని అలా నెయ్యి చేస్తుంది. ఈసారి నెయ్యి నాకనమాట. సో ఇదిగోండి, ఒకవేళ మీరు ఎవరైనా చేయాలనుకుంటే రెడ్ కలర్ పాల ప్యాకెట్ తీసుకుని పెరుగు తోడు పెట్టుకోండి. అండ్ ఇంక ఇక్కడ మధ్యాహ్నం పడుకుని ఇప్పుడైతే ఈవినింగ్ మేము 5 o'clockకి బయలుదేరిపోయాము. ఊబర్ బుక్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా డాడీ అందరూ ఇంకా సెండ్ ఆఫ్ చేసేస్తున్నారు, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ బయలుదేరి మళ్ళీ వెళ్తామన్న. నెక్స్ట్ వీక్ ఈసారి ఫ్రైడే ఈవినింగే బయలుదేరి వెళ్ళిపోతాం. ఎందుకంటే సెకండ్ సాటర్డే వచ్చింది, దట్ టు మై బర్త్డే. సో నా బర్త్డే కాబట్టి ఇంకా హ్యాపీగా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాం. లాస్ట్ ఇయర్ బర్త్డేకి శ్రీధర్ లేరు, ఈ ఇయర్ బర్త్డేకి కూడా శ్రీధర్ లేరు, కానీ ఏం చేస్తాం, తప్పదు. సో ఈ సాటర్డే నా బర్త్డే రోజు మేము ఎలా ఎంజాయ్ చేస్తామో అవన్నీ మీకు షేర్ చేస్తాను తప్పకుండా. హాయ్ ఆల్. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:45 అవుతుందన్నమాట. మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము.
అండ్ ఇంక ఇప్పుడు పిల్లలు ఏంటంటే హోంవర్క్స్ అవి చేసుకోవడం, రేపటికి బుక్స్ అవి మళ్ళీ టైం టేబుల్ ప్రకారం సర్దుకోవడం. అండ్ నేనైతే ఇంకా డిన్నర్కి వచ్చేసి మమ్మీ అన్నీ పంపించేశారు. ఎలాగో మధ్యాహ్నం చికెన్ ఎగ్ కర్రీ, తర్వాత పీతల కర్రీ, ఇంకా చికెన్ జాయింట్స్ ఫ్రై, రసం, వైట్ రైస్ మంచిగా తినేసి ఇంకా పడుకునిపోయామన్నమాట. ఇంకా లేచి ఈవినింగ్ పిల్లలు పాలది తాగేశారు. ఇంకప్పుడు మేము ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఇప్పుడు చూస్తున్నాను అదే రైస్ పెట్టాలా లేకపోతే దోశలు వేసుకుందామా, మా పిల్లల్ని అడుగుతాను. వాళ్ళు ఏది తింటామంటే అప్పుడు దాన్ని బట్టి అవి చేస్తానన్నమాట. రైస్ కన్నా నాకు తెలిసి దోశలు విత్ చికెన్ కర్రీ అయితే బాగుంటుంది కాబట్టి అవి. అండ్ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా తెచ్చేసుకున్నాను అనమాట మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే. మమ్మీ రొయ్యలు కూడా ఇచ్చింది. అంటే మొన్న లాస్ట్ వీక్ కూడా రొయ్యలు మంచిగా క్లీన్ చేసేసి ఇచ్చేసారు కదా. సో అలాగే ఇప్పుడు మళ్ళీ రొయ్యలు 1 కేజీ రొయ్యలు తీసుకుని మళ్ళీ క్లీన్ చేసి ఇచ్చేసారు. నేను బుధవారం ఎప్పుడో మళ్ళీ వండుతాను అనమాట. ఎందుకంటే ఎలాగో ఫ్రైడే వరకే మళ్ళీ స్కూల్ వీళ్ళకి. సెకండ్ సాటర్డే సండే హాలిడే అండ్ సెకండ్ సాటర్డే నా బర్త్డే. మేము ఫ్రైడే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే బయలుదేరి మళ్ళీ మధురవాడ వెళ్ళిపోతాం అనమాట. రోజులు లెక్క పెట్టుకుంటున్నాను తెలుసా, ఎప్పుడు అవుతాయో రోజులని. ఎందుకంటే శ్రీధర్ కోసం వెయిట్ చేస్తాం అనమాట మేము ఈగర్లీ. కరెక్ట్గా ఈ వీడియో పెట్టేసరికి 15 డేస్ కంప్లీట్ అయ్యింది తను వెళ్ళి. ఇంకొక 15 డేస్ అనమాట. ఎంత ఫాస్ట్గా రోజులు అయిపోతే బాగుంటుందని అనిపిస్తుంది ఫస్ట్ టైం. లేకపోతే ఏంటి ఇంత బేగా అయిపోతున్నాయి రోజులు అని అనిపించేది. ఇప్పుడు బేగా అయిపోతే బాగుంటుందని అనిపిస్తుంది అనమాట. ఇట్స్ అంతే, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఇలానే ఉంటుంది కదా. సో అదనమాట. ఇంకా నేను బ్లాగ్ కూడా ఇంకేం షూట్ చేయట్లేదు. మేము కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి పనులు, అవన్నీ కూడా సర్దుకోవాలి కాబట్టి వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సాటర్డే అండ్ సాటర్డే చాలా తక్కువ షూట్ చేశాను, సండే మ్యాక్సిమం ఎక్కువ షూట్ చేశాను అనమాట. వీకెండ్ బ్లాగ్ అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో మీతో షేర్ చేశాను కదా, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరు అందరూ ఏం చేయాలి, యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసాను. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.